ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ సెట్టింగ్స్ని ఆన్ చేసుకోకుండా మనం ఎన్ని వీడియోస్ పోస్ట్ చేసినా కూడా మనకు రీచ్ అనేది రాదు, వ్యూస్ అనేవి రావు, సో సబ్స్క్రైబర్స్ కూడా పెరగరన్నమాట. మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ యూట్యూబ్ ఛానల్ సెట్టింగ్స్ కంపల్సరీగా చేసుకోవాలి. సో గైస్, ఆ సెట్టింగ్స్ ఏంటో ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సెట్టింగ్స్ని నేను ఒక ఛానల్కి ఆన్ చేసి చూపిస్తాను. సో నేను చెప్పే సెట్టింగ్స్ మీ యూట్యూబ్ ఛానల్కి మీరు కూడా ఆన్ చేసుకోండి, సో దట్ మీరు యూట్యూబ్లో తొందరగా గ్రో అవ్వగలరు. సో గైస్, వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ గైస్, యూట్యూబ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలి అనే సిరీస్లో ఇది వీడియో 3 అన్నమాట. వీడియో 1లో మనం కొత్తగా గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసాం, వీడియో 2లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం, ఇది వీడియో 3. ఇందులో నేను మీకు యూట్యూబ్ ఛానల్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే ఈరోజు వీడియోలో చెప్తాను. సో గైస్, దీనికోసం ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బార్లో మీరు studio.youtube.com అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను, చూడండి, స్పెల్లింగ్ చూసుకోండి, లేదంటే ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను అన్నమాట. సో మీరు అక్కడ నుండి కూడా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా studio.youtube.com అని మీరు సెర్చ్ అయితే చేయండి. సో గైస్, సెర్చ్ చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. సో కంటిన్యూ పైన ట్యాప్ చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లోజ్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద లెఫ్ట్ బాటంలో లెఫ్ట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేయండి అనమాట మీరు. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరల్లో సెలెక్ట్ చేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఛానల్ పైన ట్యాప్ చేయండి. సో ఛానల్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు మన కంట్రీని అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు మనం ఇండియాలో ఉంటాం కదా, సో ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దాని తర్వాత గైస్, ఇక్కడ మీకు కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు మీ ఛానల్కి సంబంధించిన కీవర్డ్స్ అయితే ఇవ్వాలి. లైక్ ఇప్పుడు ఇది నాది టెక్ ఛానల్ అన్నమాట. సో టెక్ అని పెడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కీవర్డ్స్లో మీ ఛానల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో మన ఇక్కడ నేను కొత్తగా క్రియేట్ చేసిన ఛానల్ నేమ్ వచ్చేసరికి సారా టెక్ గైడ్ కదా, సో అదే ఇస్తున్నాను చూడండి. అండ్ అదేవిధంగా మీ ఛానల్ కేటగిరీకి సంబంధించిన పెద్ద పెద్ద క్రియేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ ఐడీస్, వాళ్ళ నేమ్స్ కూడా ఇందులో మీరైతే ఇవ్వచ్చు. ఈ విధంగా మీ కేటగిరీకి సంబంధించిన ట్యాగ్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ పైన ట్యాప్ చేయండి. సో సేవ్ పైన ట్యాప్ చేయగానే ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా సేవ్ అయితే అయిపోతాయి అన్నమాట. అండ్ దాని తర్వాత సేమ్ మళ్ళీ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేయండి. సో ఈ సెట్టింగ్స్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి మళ్ళీ. సో ఈ విధంగా సెట్టింగ్స్ ఐకాన్ పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఛానల్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఉంటుంది మీకు, సో అడ్వాన్స్డ్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఈ విధంగా పైకి వచ్చారంటే ఇక్కడ మీకు మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారని చెప్పేసి అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు కిడ్స్ కోసం అంటే బిలో 10 years వాళ్ళ కోసం లైక్ రైమ్స్, పోయమ్స్ అలాంటివి చేస్తాననుకుంటే మాత్రం మీరు ఎస్ పైన ట్యాప్ చేయండి, లేదంటే నో పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్ క్యాప్షన్స్ అని ఉంటుంది. సో దీన్ని అయితే మీరు ఆన్ చేసుకోకండి. అండ్ ఇవేవి ఆన్ చేసుకోకండి, ఇవి ఇలాగే ఉంచండి. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ ఫీచర్ ఎలిజిబిలిటీ పైన ట్యాప్ చేయండి. ఫీచర్ ఎలిజిబిలిటీ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఫీచర్ అయితే మీకు ఎనేబుల్డ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ సెకండ్ది ఇంటర్మీడియట్ ఫీచర్స్ అన్నమాట. సో ఈ ఆప్షన్ ఇక్కడ మనం మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకోకపోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం 15 minutes సో గైస్, మనం మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుంటే మనకేం బెనిఫిట్స్ ఉంటాయంటే మనం 15 minutes కంటే లాంగర్ వీడియోస్ని పోస్ట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మన వీడియోస్కి థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అండ్ అదేవిధంగా లైవ్ స్ట్రీమ్ కూడా చేసుకోవచ్చు. సో దానికోసమే నేను ఇక్కడ వెరిఫై ఫోన్ నెంబర్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా యూట్యూబ్కి అయితే నన్ను రీడైరెక్ట్ అయితే చేసింది. అండ్ దాని తర్వాత నేను మళ్ళీ అదే ఆటోమేటిక్గా మళ్ళీ క్రోమ్ బ్రౌజర్కి అయితే రీడైరెక్ట్ చేసింది. ఈ విధంగా మనకు వేరే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది మనం దానిపైన ట్యాప్ చేసిన తర్వాత. సో ఇక్కడ మనం ఫస్ట్ అయితే మన కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అయితే సెలెక్ట్ అయి ఉంటుంది ఆటోమేటిక్గా. అండ్ ఇక్కడ మనం మన మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గెట్ కోడ్ పైన ట్యాప్ చేయండి. గెట్ కోడ్ పైన సో ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో దానికి కోడ్ అయితే వెళ్తుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో గైస్, వచ్చిన ఓటీపీని ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేయండి. సో నేను ఈ విధంగా ట్యాప్ చేస్తున్నాను.
సో గైస్ దాని తర్వాత మీకు ఓటీపీ వెరిఫై అవుతుంది అండ్ ఈ విధంగా ఇక్కడ మీకు ఎనబుల్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు మీరు థర్డ్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సెట్టింగ్. సో ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు యాక్సెస్ ఫీచర్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనం మన ఐడిని అయితే వ్యాలిడ్ చేసుకోవాలి. సో ఇది చేసుకోవడం ద్వారా మన వీడియోస్ ఎవరైనా పోస్ట్ చేశారనుకోండి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసి, వాళ్ళకు కాపీరైట్ స్ట్రైక్స్ అయితే వెళ్తాయన్నమాట. అండ్ అదేవిధంగా మనం చాలా వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతాం డేలో. అండ్ అదేవిధంగా ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేయగలుగుతాం అన్నమాట. అండ్ అదేవిధంగా ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోకపోవడం ద్వారా మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అయితే కామన్నమాట. ఈ సెట్టింగ్ని ఆన్ చేసుకుంటేనే మనం మన మానిటైజేషన్కి ఎనేబుల్ అయితే అవుతాం. మనకు యూట్యూబ్ నుండి మనీ వచ్చడానికి, అర్నింగ్ చేసుకోవడానికి మనం ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట. సో గైస్ మీరు యాక్సెస్ ఫీచర్స్ పైన ట్యాప్ చేయండి. యాక్సెస్ ఫీచర్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఇక్కడ నుండి ఏదైనా చూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన ట్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గెట్ ఈమెయిల్ పైన ట్యాప్ చేయండి. సో గైస్ ఏ విధంగా అయితే మీరు గెట్ ఈమెయిల్ పైన ట్యాప్ చేస్తారో ఇక్కడ డన్ పైన ట్యాప్ చేయండి. సో డన్ పైన ట్యాప్ చేసిన తర్వాత సేవ్ పైన ట్యాప్ చేయండి. డన్ పైన ట్యాప్ చేశాక అండ్ ఈ విధంగా సెట్టింగ్స్ సేవ్డ్ అని చెప్పేసి వస్తుంది. అండ్ ఇప్పుడు సో గైస్ మీరు ఇప్పుడు జీమెయిల్ యాప్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది యూట్యూబ్ నుండి, గూగుల్ నుండి వీడియో వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి. ఇక్కడ స్టార్ట్ వెరిఫికేషన్ పైన ట్యాప్ చేస్తే మీ ఫ్రంట్ కెమెరా లేదా బ్యాక్ కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. మీ ఫేస్ కనిపించేలాగా ఒక ఫోటో లేదా వీడియో లాంటిది ఇక్కడ అడుగుతుంది అన్నమాట. సో మీరు అది చేసేయండి ఇక్కడ. సో గైస్ నెక్స్ట్ మీరు మళ్ళీ అదే సెట్టింగ్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు అప్లోడ్ డిఫాల్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రతిసారి మన వీడియోకి డిస్క్రిప్షన్ రాసుకోవాలంటే చాలా కష్టమవుతుంది కదా, కొంచెం ఇరిటేటింగ్గా కూడా అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ పైన ట్యాప్ చేసి మీ ఛానల్ గురించి ఒక 2-3 లైన్స్ రాయండి. లైక్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, వెల్కమ్ ఇంట్రొడక్షన్ అన్నమాట. సో గైస్ మీరు మీ ఛానల్ ఇంట్రొడక్షన్ రాసిన తర్వాత ఇక్కడ మీరు మీ సోషల్ మీడియా లింక్స్ అయితే ఇవ్వండి. లైక్ ఇన్స్టాగ్రామ్ అని, టెలిగ్రామ్ ఛానల్ అని అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి. అండ్ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత మీరు మీ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చేసేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ట్విట్టర్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ ట్విట్టర్కి సంబంధించిన కూడా లింక్ అయితే ఇక్కడ మీరు ఇచ్చేసేయండి. అండ్ వాట్సాప్కి సంబంధించిన గ్రూప్ ఉన్నా కూడా మీరు ఇక్కడైతే ఇచ్చేసేయండి. లైక్ ఇప్పుడు నేను ఇస్తున్నాను చూడండి. సో ఇక్కడ వాట్సాప్ వీటి లింక్స్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు ఫర్ టైం బింగ్ నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు విజిబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు ఈ విజిబిలిటీ పైన ట్యాప్ చేసి మీరు అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోండి. అండ్ దాని తర్వాత అడ్వాన్స్డ్ పైన ట్యాప్ చేయండి. అడ్వాన్స్డ్ పైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు కేటగిరీ అని చెప్పేసి ఉంటుంది. కేటగిరీ పైన ట్యాప్ చేసి మీరు ఎలాంటి వీడియోస్ చేస్తారో మీ ఛానల్లో, లైక్ కామెడీ వీడియోస్ చేస్తే ఎంటర్టైన్మెంట్ అని, నాలాగా మొబైల్ సెట్టింగ్స్ అండ్ వెబ్సైట్స్ గురించి చేస్తే, ఏదైనా యాప్ గురించి చేసినా లేదా ఏదో వీడియో ఎడిటింగ్ గురించి చేసినా కూడా మీరు ఇక్కడ టెక్ అని చెప్పేసి, సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి, నాది టెక్ సంబంధించిన కేటగిరీ కాబట్టి నేను సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నాను. ఒకవేళ కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ తీసుకోవచ్చు, మీ వీడియోకి తగ్గట్టు మీరు అయితే తీసుకోండి. లాంగ్వేజ్ అండ్ క్యాప్షన్ సర్టిఫికేషన్ అయితే ఉంటుంది. వీడియో లాంగ్వేజ్ పైన ట్యాప్ చేసి మీరు ఏ లాంగ్వేజ్లో వీడియోస్ చేస్తారో ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో గైస్ నేనైతే వీడియో రికార్డ్ చేసేది తెలుగులో, బట్ ఈ ఛానల్ అయితే నేను హిందీలో వీడియోస్ అప్లోడ్ చేయడానికి క్రియేట్ చేశాను కాబట్టి హిందీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ప్రతి వీడియోకి కామెంట్స్ అయితే మీరు టర్న్ ఆన్ చేసుకోండి. అండ్ క్యాప్షన్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు సేవ్ పైన అయితే ట్యాప్ చేసేయండి. సో సేవ్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా సేవ్ అయితే అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మీరు మీ ఛానల్కి సంబంధించిన కొన్ని బేసిక్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. సో ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ఛానల్కి అయితే మీరు క్రియేట్ చేసుకోవడం అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీ కస్టమైజేషన్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండింగ్ పైన ట్యాప్ చేయండి. సో బ్రాండింగ్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ నుండి మీరు లోగోని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు బ్యానర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. బ్యానర్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీ ఛానల్ అనేది ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. సో చాలామందికి ప్రాబ్లం వస్తుంది, బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియదు. ఒకవేళ మీకు బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే నెక్స్ట్ వీడియో మనకు బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి వస్తుంది. సో ఆ వీడియోని చూసి
చూసి మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోని మీరు లేట్గా చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంటుంది, లేదా పైన ఐ బటన్లో వస్తుంది. సో చూసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు మీ లోగోని అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే యాడ్ చేసుకోండి, కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ చేంజెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి సేవ్ చేంజెస్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫో పైన ట్యాప్ చేయండి గైస్. బేసిక్ ఇన్ఫో పైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ మీ ఛానల్కి సంబంధించిన నేమ్, హ్యాండిల్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్, అదేవిధంగా మీ ఛానల్ యొక్క URL అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు యాడ్ లింక్ అని ఉంది కదా, సో ఇక్కడ లింక్స్ పైన ట్యాప్ చేసి మీ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన లింక్స్ లేదా మీ టెలిగ్రామ్, వాట్సాప్ అన్ని లింక్స్ కూడా ఇక్కడ మీరు అయితే యాడ్ అయితే చేసుకోండి. అండ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీకు కాంటాక్ట్ ఇన్ఫో అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు బిజినెస్కి సంబంధించిన ఇమెయిల్ అయితే ఇచ్చేసేయండి. చాలామంది 99% క్రియేటర్స్ ఏం చేస్తారంటే చాలా పెద్ద తప్పు అయితే చేస్తారు ఇక్కడ. సో అదేంటంటే చాలామంది వాళ్ళ ఛానల్ ఐడి అయితే ఇక్కడ ఇస్తారన్నమాట. సో మీ ఛానల్ ఐడి అయితే ఇవ్వకండి. మీ ఛానల్ ఐడి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎవరైతే హ్యాకర్స్ మీ ఛానల్కి మంచి రీచ్ వస్తే మీ ఛానల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అలాంటి సమయంలో మీ ఛానల్ అనేది ఈజీగా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు వేరే డిఫరెంట్ ఈమెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర కనుక వేరే డిఫరెంట్ ఈమెయిల్ ఐడి లేకపోతే ఒకటి క్రియేట్ చేసుకోండి మీ బిజినెస్ కోసం, లైక్ స్పాన్సర్షిప్స్కి సంబంధించిన యాడ్స్ గురించి మీరు డిస్కస్ చేసుకోవడం కోసం క్రియేట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ పబ్లిష్ మీద ట్యాప్ చేయండి. సో పబ్లిష్ మీద కనుక మీరు ట్యాప్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకైతే అయిపోతుంది. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ లేఅవుట్ పైన ట్యాప్ చేయండి. లేఅవుట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఛానల్ ట్రైలర్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మీరు యాడ్ పైన ట్యాప్ చేసి మీ ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే మీ ఛానల్ మీదకి వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ కోసం ఏదైనా ఒక వీడియో, అట్రాక్టివ్ వీడియో చూపించి మీ ఛానల్కి అట్రాక్టివ్ చేపించి సబ్స్క్రైబ్ చేయించుకోవడానికి ఇక్కడ బెస్ట్ వీడియోని అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఇది వీడియోని నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే ఈ వీడియోకి చేస్తున్నాం కదా, సెట్టింగ్స్ చేస్తున్నాం కదా. సో అందుకే ఈ ఛానల్లో వీడియోస్ లేవు కాబట్టి వీడియోస్ అప్లోడ్ చేశాక నేను మళ్ళీ ఒక వీడియోని చేస్తాను. ఆ వీడియోని మీరు చూసి ఈ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు ఫీచర్డ్ సెక్షన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇక్కడ మీరు యాడ్ సెక్షన్స్ పైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షార్ట్ వీడియోస్ ఉంది కదా, సో దీన్ని అయితే మీరు డిలీట్ అయితే చేయండి. ఎందుకంటే ఈ వీడియో అది మీకు ఛానల్కి అట్రాక్టివ్ అయితే కనిపించేది. అండ్ వీడియోస్ని కూడా ఇక్కడ మీరు డిలీట్ అయితే చేయండి. అండ్ ఇక్కడ యాడ్ సెక్షన్ పైన ట్యాప్ చేసి పాపులర్ వీడియోస్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ యాడ్ సెక్షన్ పైన ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు లైవ్ నౌ అని చెప్పేసి ఉంటుంది, సో దానిపైన ట్యాప్ చేయండి. అండ్ మళ్ళీ యాడ్ సెక్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుండి మీరు ఇక్కడ నుండి మీరు వీడియోస్ పైన ట్యాప్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు పబ్లిష్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్ దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీకు సెట్టింగ్స్ అయితే సేవ్ అయిపోతాయి అన్నమాట. సో గైస్ టోటల్గా ఇవి అన్నమాట మీరు చేసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్. సో గైస్ చూసారు కదా ఓవరాల్గా ఇది ఇవాటి వీడియో అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే నేను అక్కడ మీకు హెల్ప్ చేస్తాను అన్నమాట. సో ఈ వీడియోలో ఇంతే. ఇంకా మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొన్ని ఇక్కడ పెడతాను చూడండి, ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.